హాయ్ అండి, సీఎం కిచెన్కి స్వాగతం. నేను మీ దివ్య. ఈరోజు చేయబోయే రెసిపీ పాతకాలం నాటి పులుసు అండి. ఏమిటా అనుకుంటున్నారా? మినప వడియాలు నెత్తళ్ళతో నేను ఈ పులుసు వండుతున్నానండి. ఈ పులుసుకి చింతపండు అవసరమైతే లేదండి. చింతపండు అవసరం లేకున్నా పులుసా అనుకుంటున్నారా? ఒకసారి చూస్తే మీకే తెలుస్తుంది. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూశాక మీరు ఖచ్చితంగా చేసుకుంటారులేండి. మా అత్తమ్మ దగ్గర నేను ఈ పులుసు వండడం నేర్చుకున్నానండి. చాలా బాగుంటుంది. మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అండి. మీరు కూడా మీ ఇంట్లో చేసి పెట్టండి. ఈ పులుసుని ఏ విధంగా వండాలో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. స్టవ్ పై కళాయి వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి. తర్వాత చిటికెడు పసుపు వేసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకున్న నెత్తళ్ళని అందులో వేసి ఫ్రై చేస్తున్నాను. నెత్తళ్ళు ముందుగా ఫ్రై చేసి తీసేయాలండి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ముందుగా నెత్తలు ఫ్రై చేసుకోవడం వల్ల లాస్ట్లో వేసుకుంటే సరిపోతుంది. తర్వాత మరికొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసుల్ని వేసుకున్నానండి. 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని కొద్దిగా ఫ్రై అయ్యాక పెద్ద సైజులో ఉండే 1 ఉల్లిపాయ, 5-6 వెల్లుల్లి రెమ్మలు, 2 పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసుకున్నాను. కొద్దిగా ఫ్రై అయ్యాక 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకున్నానండి. వీటన్నింటినీ బాగా ఫ్రై చేశాక నీట్గా వాష్ చేసి పెట్టుకున్న ఎండు మామిడికాయ ముక్కల్ని ఒక 5-6 ముక్కల్ని వేసుకున్నానండి. మీ పులుపుకు తగ్గట్టుగా వేసుకోండి. తర్వాత 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం వేసుకొని పోపులో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై అయ్యాక చూసారు కదండి, ఇలా ఫ్రై చేసుకొని 1 కప్పు మినప వడియాల్ని వేసుకుంటున్నానండి. మినప వడియాలు ఈ పోపులో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మినప వడియాల్ని పోపులో ఫ్రై చేసుకోవడం వల్ల పులుసు మంచి స్మెల్ వస్తుందండి. చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అయ్యాక ముందుగా నేను 2 టమాటాలని మిక్సీ చేసుకున్నానండి. ఈ గ్రేవీని ఇందులో వేసుకుంటున్నాను. మీకు టమాటా వేసుకోవడం ఇష్టం లేకపోతే కొద్దిగా చింతపండుని వేసుకోండి. కానీ ఎండు మామిడికాయ ముక్కలు వేసుకునేటప్పుడు చింతపండు కంటే టమాటా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి పులుసుకి. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఎంత బాగుందనేది మీరు నాకు కామెంట్ చేసి చెప్తారు. ఇలా ఈ టమాటా కూడా కాసేపు మగ్గాక మినప వడియాలు టమాటా బాగా ఫ్రై అయ్యింది కదండి పోపులో. ఇలా ఫ్రై అయ్యాక కొద్దిగా ఎక్కువ వాటర్, అంతే నేను ఇంచుమించు 1 లీటర్ వాటర్, చూసారు కదా, ఈ మిక్సీ కప్పు నిండుగా వేసుకుంటున్నానండి. ఎక్కువ వాటర్ పడుతుంది, ఎందుకంటే మినప వడియాలు వాటర్ని అంతా పీల్చుకుంటాయి. కాబట్టి మీరు పులుసు ఎక్కువ కావాలనుకునే వాళ్ళు కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకోండి. ఈ విధంగా వాటర్ వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్నాక మీ రుచికి సరిపడా అంత ఉప్పును వేసుకోవాలి. నేను కల్లుప్పు వేసుకున్నానండి. ఉప్పు వేసుకొని మరోసారి కలుపుకొని మూత పెట్టుకుంటున్నాను. మూత పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటు మరిగించాలి. చూసారండి, ఈ విధంగా బాగా తెరలు కాగేటట్టు మరగాలి. ఈ విధంగా మరిగేటప్పుడు మరొకసారి బాగా పైనుంచి కింద వరకు కలుపుకోవాలి. మినప వడియాలు బాగా కలుపుకోవాలండి. కలుపుకొని మరొకసారి మూత పెట్టుకుంటున్నాను. మరొక నిమిషం పాటు ఉడికాక చూసారు కదండి, ఈ విధంగా పులుసు కొద్దిగా దగ్గర పడింది కదా. ఈ టైంలో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న నెత్తళ్ళని వేసుకోవాలి. నెత్తళ్ళు వేసుకొని మరొక నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఈ విధంగా నెత్తళ్ళు వేసి బాగా ఒకసారి కలుపుకొని మరొక నిమిషం పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మూత తీసి చూసారా, పులుసు బాగా దగ్గర పడింది కదా. ఈ విధంగా ఉడికే తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకోవాలండి. 1 స్పూన్ గరం మసాలా వేసుకుంటే చాలా మంచి సువాసన వస్తుంది. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుంటే మినప వడియాలు నెత్తళ్ళు పులుసు రెడీ అయ్యిందండి. చూసారా ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుందో కదా. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మా ఇంట్లో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ చాలా ఇష్టం అండి. నేను చేసే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. నా ఛానల్ సీఎం కిచెన్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.